వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి దేవకీ పరమానందం కృష్ణం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు శ్రీకృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధనలక్ష్మి గారు 29 చదువుతారా? ఒక్క నిమిషం. సరే. 27, 28 ఒకసారి రీక్యాప్ చేసేసేది మనం. ఉమ్, మన 27, 28 చేశారు కదా, అవును సార్. ఒకసారి రీక్యాప్ చేసేసేది. జై శ్రీరామ్, శ్రీలక్ష్మీదేవి, జై శ్రీరామ్ వేణి గారు. జై శ్రీరామ్ శ్రీలక్ష్మి గారు, జై శ్రీరామ్ వేణి గారు. సార్ జై శ్రీరామ్ టు ఎవ్రీవన్. ఈ 27, 28 శ్లోకాల్లో మనం ఈ ప్రపంచంలో అన్ని సుఖాల కంటే ఉత్తమమైనది ఏది అంటే ఈ సుఖం, మోక్ష సుఖం, ఆత్మానందం. మోక్షం ద్వారా మనకు వచ్చే సుఖం ఏదైతే ఉందో అది, ఆత్మానందం ద్వారా వచ్చే మనకు ఆనందం, సుఖం ఏదైతే ఉందో ఈ రెండు శాశ్వతమైనవి. మిగిలిన సుఖాలు, సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. ఒకవేళ అవి కొంచెం మనకి ఎక్కువ కాలం ఉన్నా మనం ఉండకపోవచ్చు. కాబట్టి రెండిట్లోనూ అది అన్నీ అశాశ్వతం. కాబట్టి శాశ్వతమైన సుఖం, సంతోషము, ఆనందము ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ అన్ని మోక్షములు, మోక్ష సాధనలు, ఆత్మదర్శనాలు మనకి ఈ మూడు దొరుకుతాయి అన్నమాట. అందుకే దానికి మనం ఏం చేయాలి? మూడు రకాలైనటువంటి ఈ 27 శ్లోకంలో మనకి ఏ సాధనలు చేస్తే మనకి ఈ సుఖాలు, ఆనందాలు దొరుకుతాయనే దాని గురించి మనకి చెప్పారు. దాంట్లో ఈ మహోన్నతమైన సుఖం అంటే అత్యంత ఉన్నతమైన సుఖం, మనం రోజు చూసేటువంటి, కనపడేటువంటి, అనుభవించేటువంటి అన్ని తాత్కాలికమైన సుఖాలు, ఏదో ఆ క్షణంలో మనకి కలిగేటువంటిది. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఈ కామక్రోధరహితమైనటువంటి స్థితికి, నిశ్చలమైన మనస్థితికి, చిత్తాన్ని మనం ఆత్మతో కలిపి అక్కడ దాకా వచ్చేసాం. కాబట్టి ఇక మనకి ఈ ఈతిబాతలు లేకపోతే ఈ ఐహికమైనటువంటి ఏవి మనకి ఆనవు అనమాట, తట్టవు అనమాట. అందుకని మనకి ఇక్కడ ఏం కావాలి మళ్ళీ అంటే మన మనస్సు నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండాలి. ఎటు అటు ఇటు ఎక్కడికి పరిగెట్టకూడదు. పరిగెట్టకుండా ఉంటుంది, మనసుని నిశ్చలంగా ఉండాలి. అదొకటి సాధన చేయాల్సింది మనం. రెండవది రజోగుణము, తమో గుణము. ఈ రెండు మన మనసుని ఎటువంటి, ఈ రెండింటి ప్రభావం మన మనసు మీద ఉండకూడదు. రజోగుణం, తమో గుణం అంటే మనకు తెలుసు కాబట్టి మనం మళ్ళీ దాంట్లో కట్టలేదు. ఈ రెండు. తర్వాత ఇంకొకటి మూడోది, ఈ మనస్సు అనేది శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఎటువంటి మలినాలు లేకుండా, ఎటువంటి మరకలు, మచ్చలు లేకుండా ఉండాలి. అది ఆ పాపదోషం కానీ, పాపం ఉండకూడదు. లేదు వాసన మాలిన్యం అంటే ఈ పాత ఇంతకుముందు మనం అనుభవించిన తాత్కాలికమైన ఈ ఐహికమైన భౌతికమైన సుఖాలు, సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసులో ఏమీ ఉండకూడదు. ఎటువంటి దానికి 99% అయిపోయింది కదండి, 1% ఉంటే ఏమవుతుంది? 100% ఎటువంటి మాలిన్యం లేదా ఎటువంటి ఆలోచన, వాసన దాని గురించి మనకు ఉండకూడదు. మనం చూడండి, ఇప్పుడు ఆవకాయ పెట్టేటప్పుడు లేకపోతే చేసేటప్పుడు ఆ జాడి మూత తీయంగానే మనకు వాసన వస్తుంది, తినకపోయినా కూడా తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా అనమాట, మనం ఇట్లాంటి వాసన అక్కడెక్కడో ఏదో తాలింపు పెడితే ఆ ముక్కులో మనకి ఇక్కడ తుమ్మేరు మాదిరిగా అదంతా ఉండకూడదు అనమాట. మనం ఏవి కూడా, దేనికి కూడా మనం చెలించకూడదు. ఈ మూడు రకాలైన సాధనలు చేసినప్పుడు మనుషుడు అనేవాడు, ఈ జీవుడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. బ్రహ్మస్వరూపం అంటే ఈ ఆత్మశాంతి, దృష్టి, మనం అంతర్ముఖం అయ్యి ఆత్మదృష్టిలోకి వెళ్ళి ఆత్మానుభవం పొందటాన్ని ఈ బ్రహ్మస్వరూపుడు అవుతాడు అనమాట. దాన్నే బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మము, ఆత్మ అన్నీ ఒకటే అని చెప్పి మనం చూసాం. అందుకని అది తెలిసినప్పుడు, అది వచ్చినప్పుడు, బ్రహ్మస్వరూపుడు అయినప్పుడు పొందేటువంటి సుఖము మహోన్నతమైనది, అత్యున్నతమైన సుఖం. అన్నిటికంటే ఇక ఆ సుఖానికి మించింది ఇంకేటి లేదన్నమాట. అక్కడ దాకా మనం దాన్ని ప్రతి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, అందరికీ వస్తుంది. దానికి ఈ మనస్సు అనేదాన్ని, దృశ్యవాసనలు ఇవన్నీ కల్మషం లేకుండా, ఎటువంటి మాలిన్యం లేకుండా మనం శుద్ధిగా ఉండి మన మనస్సుని మన లోపలికి పోనిచ్చి మన ఆత్మని మనం దర్శనం చేసుకున్నప్పుడు ఇవన్నీ బ్రహ్మస్వరూపం, బ్రహ్మైక్యము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దానికి కావాల్సిన 3 ఉపయోగాలు చూసాం. తర్వాత ఇప్పుడు 29లో వచ్చి
ఈ నిర్మల చిత్తుడు అంటే మనం నిర్మలమైనటువంటి ఆత్మ గల మనసు గలవాడు. ఎప్పుడు మనస్సు ఎల్లప్పుడూ ఆత్మయందే నిలపాలి. మనసుని మనం నేను అనే దాన్ని చూసుకుని అంతర్ముఖులమయ్యి లోపలికెళ్ళి నేను అని చేసుకుని మనసును కూడా అక్కడ కేంద్రీకరించి ఆ మనసు ద్వారా ఆత్మలో లయం ఏకమయ్యి మనం ముందుకు బయటకు వచ్చేదాన్ని మనం ఈ అంతర్ముఖం. మనం ఎప్పుడు ఆ మనసుని ఆత్మయందే మనం లగ్నమై ఉంచాలి. ఆత్మయందే మన మనసు ఎప్పుడు మనం ఆ ఏకాగ్రత దృష్టి మొత్తం లగ్నం అవటం అంతా దాంతో మనం కలిసిపోవాలి. యోగం అన్నమాట. మనసుని ఆత్మని కలిపేసుకున్నప్పుడు ఈ ఆత్మయందే మనం ఉన్నప్పుడు ఈ దోషం అనేది ఏమీ ఉండవు. ఆ దోషం లేనప్పుడు యోగి అనేవాడు అంటే యోగంని అనుసరించి ఆత్మయోగము మనోయోగము ఇవన్నీ మనం ఇప్పటిదాకా చూసిన కర్మయోగము జ్ఞానయోగము ఇవన్నీ దాంట్లోంచి వచ్చి ఆత్మని మనసుని ఆత్మను అనుసంధానం చేసి ఆత్మని పూర్తిగా మనం నిద్ర లేపి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ మనుషుడు అనేవాడు బ్రహ్మానుభవ రూపం అనమాట. ఒక బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళకి అనుభవానికి అనుభవానికి వచ్చేటువంటి ఆ ఆత్మానందము సుఖము ఏదైతే ఉందో దాన్ని ఆ పరమ సుఖాన్ని మనుషుడు పొందగలుగుతాడు. ఎందుకంటే మనిషికి ఇక ఈతిబాతలు ఏమీ లేవు. మనకి లోకల్గా మనకి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి దాన్ని మనం అంటించుకోవట్లేదు. అన్నిటినీ మనం వదిలేసాం. ఆ క్షణానికి ఏం చేయాలో ఆ కర్మ చేసేస్తున్నాము. తర్వాత ఆ కర్మ గురించి ఫలితం కానీ ఆ కర్మ కూడా మనం కృష్ణార్పణంతోనే చేసేస్తున్నాం కాబట్టి మనకేమి అంతదు, మనకేమి దాని మీద ఆపేక్ష ఉండదు, దాని మీద మనకి ఆశ ఉండదు, ఏం ఉండదు. అందుకని చెప్పి మనం ఈ స్థాయిని దాటిపోయి మనం ఆత్మదర్శనం అనే స్థాయికి వచ్చాం కాబట్టి ఆ స్థాయిలో మనం పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో అది మనం చెప్పడానికి వీలుగా లేనిది వర్ణించలేనిది అనమాట. అందుకని మోక్షాన్ని సులభంగా పొందాలి అంటే మళ్ళీ ఇక్కడ 2 సాధనలు మనకి చెప్తున్నారు. ఇందులో ఏంటి? ఒకటి, మనసులో గల పాపాలని దుర్గుణాలని కామక్రోధాలని పోగొట్టుకోవాలి. మనసులో మనకు ఎటువంటి ఆలోచన ఎటువంటి దుర్గుణం ఎటువంటి ఏం ఉండవు. మన మనస్సు ఎంతసేపును నారాయణుణ్ణి ఆ భగవానుణ్ణి ఆ బ్రహ్మాన్ని ఆత్మని వీటి మీదనే ఉండాలి ఎంతసేపు. మనకి ఇక అయ్యో అట్లా అయిపోయింది ఇది ఇట్లా అయిపోయింది వాళ్ళు అలా చేశారు వీళ్ళ ఈ ఆలోచనలే మనకు ఉండకూడదు అనమాట. ఆ విధంగా మనం మన మనసుని అంత నిర్మలంగా ఉంచుకోవాలన్నమాట. రెండోది, మనసు అనేదాన్ని ఎప్పుడు నిరంతరము ఆత్మయందే ఐక్యం చేసి ఉంచాలి. మనసు ఎంతసేపును ఆత్మయందే లయం చేసి ఉంచాలి, లేదా ఐక్యం చేసి ఉంచాలి. ఎంతసేపు మనం ఆ నామస్మరణ అనేది మన కలియుగంలో నవవిధ భక్తుల్లో మనకి తేలికైనటువంటి అవకాశం ఉన్నటువంటి సాధన భక్తి ఏంటంటే నిరంతర ధ్యానం. ఇది ఒక్కటే మనకి చేత అయింది, చేయగలిగింది ఈ ఈ ఈ ఈ జన్మలో, ఈ మనుష్య జన్మలో. ఎందుకంటే రకరకాల యజ్ఞాలు మనకి చెప్పారు, 14 రకాలు. దాంట్లోంచి ఇంకా అవి కాకుండా ఇంకా చాలా చెప్పారు. ఈ యజ్ఞాలన్నీ ఇవన్నీ చేయటము సామాన్య మానవుడికి అవకాశం ఉన్నది లేదు కాదు. దీనికి అవకాశం లేదు. అందుకని చెప్పి సామాన్య మానవుడికి వీలుగా ఉండేటట్లుగా మనకి నామస్మరణ ఒకటి చేస్తే చాలు అని చెప్పి ఆ నామస్మరణ కూడా నిరంతరము ఎటువంటి అంతరాయాలు లేకుండా మన నిద్రలో కానీ మేలుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏ పని చేస్తున్నా కూడా మన పని కళ్ళు చేతులు మన పని చేసుకుంటూ వెళ్తాయి కానీ మన మనస్సు మాత్రం ఎప్పుడు ఆ నామ ఉచ్చారణలోనే మనం ఉండాలి. ఎప్పుడు మనం నామస్మరణం చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఉన్నప్పుడే ఆత్మధ్యానం. దాన్ని ఆత్మలోనే ధ్యానంతోనే మునిగిపోయి ఉండాలి. ఆత్మధ్యానం ధ్యానంలో మునిగిపోవటం అంటే కళ్ళు మూసుకొని కూర్చోక్కర్లేదు. మన మనసుని మన బుద్ధిని మనం ఎందుకంటే మన ఈ కర్మల నుంచి మనసు నుంచి బుద్ధి నుంచి ఆత్మకి ఇవన్నీ తిరిగేసి వచ్చేసాం కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కూడా మన మనస్సుని ఆత్మతో లయం చేసి మనము ఆత్మదర్శనం చేసుకోగలుగుతాం. అందుకని ఆత్మ ధ్యానం అనేది మనకి ఎక్కడున్నా కూడా మనం చేయొచ్చు అనమాట. దానికి ఎటువంటి కల్మషం ఉండకూడదు, ఎటువంటి మనస్సులు ఎటువంటి దోషాలు ఉండకూడదు. ఇది మనకు ప్రతిసారి కూడా చెప్తున్నారు స్వామి. ఎందుకంటే కామక్రోధాలు అనేవి వదిలేయటం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి
ప్రతిసారి కూడా మనకి గుర్తు చేస్తున్నారు. ఇది వదిలేయండి, ఇది వదిలేయండి, ఇది వదిలేయండి అని చెప్పని. ఎన్ని రకాల సాధనలు చెప్పారు మనకి. ఇవన్నీ వదిలేసి మనం ముందుకెళ్ళటానికి కావాల్సిన సాధనలు ఎన్నో చెప్పారు మనకి. అన్నిటినీ కూడా మనం ఆచరించాలి. ఆచరించిన తర్వాత అవన్నీ ఆచరించలేకపోయినా కూడా కనీసం ఏంటంటే ఆలోచనని శుభ్రంగా ఉంచుకో. మన ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే మనకి మిగిలినవన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. మన ఆలోచనల్లో దోషం ఉండి ఇంకేదైనా ఆలోచన ఉంటే మనకు జరిగే కర్మ ఫలితం కూడా అదే మాదిరిగా ఉంటుంది. అందుకని కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళేటప్పటికి మనకి ఏం చెప్తారంటే, ఒక ఆలోచన వచ్చినంత మాత్రానే అది కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ఆలోచన వచ్చినంత మాత్రానే మనం అనుభవించేస్తాం. అది ఆచరించలేదు, నాకు ఆలోచన వచ్చిందంటే నేను అది చేయలేదు కదా, చేయనప్పుడు నాకు ఆ కర్మ ఎందుకు రావాలి అంటే లేదు. నీకు ఆలోచన కూడా రాకూడదు. అటువంటి ఆలోచన ఉంటే నువ్వు ఆ కర్మ ఆచరిస్తే నీకు ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం నువ్వు ఆలోచనలో వచ్చినా కూడా వస్తుంది. అందుకని మన ఆలోచనలు ఎప్పుడు మంచిగా ఉండాలి. మంచిగా ఉన్నప్పుడు ఫలితం వచ్చేది ఉంటే ఆ మంచి ఫలితం మనకు వస్తుంది. ఆలోచనలు కనుక వ్యత్యాసం ఉండి ఆలోచనలు కనుక మన క్లారిటీ లేక మనం వేరే విధమైన ఆలోచన మన మనసులో ఉంటే మనకు వచ్చే కర్మ ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ స్వామి చెప్పేది నీ ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనసు నిర్మలంగా ఉండాలి, ఎటువంటి ఆలోచన లేకుండా. వచ్చే ఆలోచనలు ఏవైనా కూడా భగవంతుడికి సంబంధించిందో, దాన ధర్మాలకు సంబంధించిందో, పుణ్యకార్యాలకు సంబంధించిందో, లేకపోతే మనం ఈ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నలుగురు ఉపయోగపడే చేసేదో ఇట్లాంటి వాటిని ఆలోచించాల్సిందే కానీ మనం ఎటువంటి దుష్కర్మల గురించో లేకపోతే ఇంకో ఒక అవతల వాళ్ళకి మనం అన్యాయం చేయటం గురించో లేకపోతే అపకారం చేయటం గురించో అవన్నీ మనం ఆలోచించకూడదు. ఆలోచిస్తే అపకారం చేయకపోయినా కూడా చేసిన ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతాం మనం. అందుకే కర్మ సిద్ధాంతంలో అది మనకి చాలా ఒక గొప్ప విషయం. మనం గుర్తించుకోవాల్సింది ఆలోచన మాత్రం చేతనే ఆ కర్మ ఫలాన్ని కూడా మనం అనుభవిస్తాం. ఆలోచన వచ్చింది అంటే మనం చేసినట్టే ఇక. అందుకని మనం అది జాగ్రత్తగా మనం ఆలోచనలు మనం ఎటువంటివి రానివ్వకూడదు అన్నమాట. మనసు మనకి ఎటువంటి సజాతీయంగా ఉండాలి. అటువంటి మనసు ఎప్పుడు సజాతీయం అంటే మంచి కర్మల వైపే అటువంటి వైపు ఆలోచిస్తూ ఉండాలి. అందుకని లేకపోతే ఆత్మనందు మనసు ఏంటి కలవదు, ఇవి ఉంటేనే కలుస్తుంది. ఈ ఆత్మచింతన ఇవన్నీ మనకి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి చెప్పేది సదా అని ఒక పదం చెప్తున్నారు. అంటే మనుషుడు ఎప్పుడు బ్రహ్మానుభూతిని సదా మనం పరిశీలించినప్పుడు లేకపోతే ఎల్లకాలం మనం దాని మీదనే నిరంతరంగా మనం ఉన్నప్పుడు ఆ బ్రహ్మానుభూతిని అనేదాన్ని మనం పొందుతూ ఉంటాం. ఆ బ్రహ్మానుభూతి ఎప్పుడైతే పొందుతామో మన శరీర కాంతి, ముఖంలో కాంతి ఇవన్నీ మారిపోతాయి. మన భాష, మన వేషం, మన ఉచ్చారణ కానీ ఇవన్నీ ఆత్మల్ని మన ఆత్మ ఎలాగో అందరి ఆత్మలను అలాగే చూస్తాం కాబట్టి మనం అంతా ఆత్మ అనేది ఒకటే కాబట్టి అందరిలోనూ మనం చూసాం కదా, దేహ దృష్టి, మనోదృష్టి, తర్వాత ఆత్మ దృష్టి. మన మనుషుల్ని మనం మామూలుగా ఎవరిని చూడంగానే దేహ దృష్టి, వాళ్ళు ఇంత పొడుగున్నారా ఇంతలా ఉన్నారా ఇవి చూస్తాం. కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది ముఖం అంటే వీళ్ళ మనసులో ఇటువంటి ఆలోచన లేకుండా ఉంటారనమాట అని కొంతమంది వాళ్ళకి కనిపిస్తుంది. కొంతమంది ఆత్మ దర్శనం చేసుకున్న వాళ్ళకి అందరికీ ఆత్మలే కనిపిస్తుంది. అందరూ వాళ్ళ ఆత్మలాగానే కనిపిస్తుంది కాబట్టి ఆ ఆత్మ దృష్టిలో మనం అందరిలోనూ ఆ భగవంతుని చూడగలుగుతాము. అందరినీ మనం ప్రేమించగలుగుతాము. అందరికీ మనము ఆ ఆప్యాయత, అభిమానం అవన్నీ పంచడానికి కుదురుతుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనము ఈ మనం ఎల్లప్పుడూ కూడా మనం మంచి గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆ దైవ చింతనలోనే ఉండాలి అని చెప్పి ఒకటి. తర్వాత బ్రహ్మ సంస్పర్శం అంటే మనము ఈ పరమాత్మని స్పృశించటం, పరమాత్మని మనం తాకటం. పరమాత్మని తాకటం అంటే అక్కడ మనకి పరమాత్మ స్వరూపం ఏది లేదు, ఆత్మే పరమాత్మ. ఆత్మే పరమాత్మ అయినప్పుడు మనము దాన్ని స్పృశించటం అంటే దాన్ని అనుభవించటం, ఆ అనుభూతిని పొందటం. మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా కూడా ఆ అనుభూతిని మనం ఆనందించుతూ మనం అనుభూతిని పొంది మన శాశ్వతమైన పరమానందాన్ని పొందుతూ మనం ఆ బ్రహ్మైక్యంలో కలిసిపోవటం అన్నమాట. అందుకని మనకి ఆత్మజ్ఞానం గురించి మనకి చెప్తా ఉన్నారు. అందుకని నిర్మలమైన మనసు గలవాడే
ఆత్మ ధ్యాన పరాయణుడు అవుతాడు, వాళ్ళే బ్రహ్మమందు లీనమవుతారు. దానివల్ల కలిగేటువంటి సుఖం ఇంత అని మనం చెప్పడానికి వీల్లేదు. అనంతమైనటువంటి సౌఖ్యాన్ని పొందుతాం. సౌఖ్యము అంటే ఏంటి? సౌఖ్యము అంటే ఏమిటి? హలో, ఏమండి సౌఖ్యం అంటే ఏం చెప్పలేరేంటి? సార్ ఏం సార్ ఎవరు మాట్లాడలేదా? అదే అడుగుతున్నా. జ్యోతి అన్నీ చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకు వినేది ఏముంది అని చెప్పి ఎవరి పాటు వెళ్తున్నారేమో. సౌఖ్యము మనం రోజు అనిపిస్తుంటాం కదా, సుఖము, సంతోషము, ఆనందము. సత్య, ధనలక్ష్మి గారు, వేణి గారు, ఎవరు ఉన్నట్లేరు ఇక్కడ. క్లాస్ వింటున్నారు కానీ మీ క్వశ్చన్కి వెంటనే రెస్పాండ్ అయ్యే అంత సమయం మీరు ఇవ్వలేదు. మీరు ఇలా కవర్ చేస్తా ఉంటే మేమందరం సేఫ్ సైడ్ లో ఉంటాం అన్నమాట. సౌఖ్యం అంటే ఒక విధమైన అర్థం ఏంటంటే, కన్నందుకు తల్లి గౌరవించాలి, పెంచినందుకు తండ్రి గర్వించాలి, సేవ చేసినందుకు సమాజం హర్షించాలి, పోయిన తర్వాత శత్రువు కూడా ఏం బతికాడు రా, బతుకంటే అదిరా జీవించాడు రా అని చెప్పి శత్రువు కూడా మెచ్చుకోగలగాలి. ఈ నాలుగిటిని సాధించగలిగినప్పుడు నీకు అంతకంటే సౌఖ్యం ఏం అక్కర్లేదు అంటాడు. ఎందుకు కన్నాను రా వీణ్ణి అనుకోకూడదు. నా కడుపున ఇంత గొప్ప బిడ్డ పుట్టాడు అని చెప్పి ఆ తల్లి ఆనందించాలి. నా వంశానికి ఇంత గొప్ప పేరు తీసుకొచ్చాడని తండ్రి ఆనందించాలి. సమాజం గనక హర్షించాలి, ఈయన దగ్గర ఇంత గొప్ప మనిషి మనకి సమాజంలో ఉన్నాడు. సార్ సౌఖ్యము అంటే సుఖము కదా సార్? సుఖంలో అదొక సౌఖ్యం వర్డ్ అంటే కదా. సుఖంలోనే ఒక వరుడు. అందుకనే సౌఖ్యం అంటే మనము ఇప్పుడు అనుభవించేటువంటిది కాదు. ఇప్పుడు అనుభవించేది సౌఖ్యం ఏంటంటే వాటర్ బెడ్ మీద పడుకున్నామా, లేకపోతే డన్లప్ బెడ్ మీద పడుకున్నామా, దేని మీద పడుకున్నాం, దాని మీద సుఖంగా ఉందా, నిద్ర పట్టిందా లేదా, ఇది కాదు. పోయిన తర్వాత కూడా శత్రువు కూడా మెచ్చుకునే విధంగా మనం బతికుండాలి. అది సౌఖ్యం అంటే. అంటే ఇన్ని రకాలుగా మనము మనని ఉద్ధరించుకోవాలి. అప్పుడు మన కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, పోయిన అందరూ మనని మెచ్చుకుంటారు. అది సౌఖ్యం అంటే. అందుకని ఇక్కడ ఆ సౌఖ్యం అనేదాన్ని ఆత్మలో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చెప్పండి? ఆత్మతో నువ్వు అనుసంధానం అయ్యి నువ్వు ప్రపంచంలో అందరినీ నువ్వు ప్రేమమయంగా, అభిమానంగా, ఆప్యాయతగా చూసి నువ్వు ప్రేమను పంచి అన్నీ చేసినప్పుడు నీకు అందరూ అదే జరిగేది. ఆ తల్లి అనుకుంటుంది, శంకరాచార్యులు గారి తల్లి ఏమనుకుంది, ఆ కన్నా అంటే ఎట్లాంటి బిడ్డను కన్నాను నేను అని. ఆ తండ్రి అలాగనుకుంటాను, నా వంశాన్ని నిలబెట్టాడు అని చెప్పని. ఆ ఊరు వాళ్ళు ఇప్పటికే మన శంకరాచార్య వారి తెలంగాణ వాళ్ళ ఊరి పేరు వస్తుంది, ఏ ఊరు అని చెప్పని వాళ్ళంతా అనుకుంటారు. సమాజం అనుకుంటది ఈ ద్వైతము అద్వైత మతాన్ని మనకి ద్వైత మతాన్ని బోధించింది శంకరాచార్యులు అని చెప్పి మన సమాజం. శత్రువులు అనేవాడు ఆయనకి లేదు కాబట్టి అది బాధలేదు అనుకోండి. కానీ ఉంటే గనక శత్రువు కూడా జన్మ అంటే అదిరా అని చెప్పను. అది సౌఖ్యం. ఇవన్నీ మనం ఆత్మదర్శనం అయిపోయి ఆత్మజ్ఞానంలో మునిగిపోయి మనం ఎప్పుడైతే సమాజానికి మన జీవితం ఉపయోగపడుతుందో పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి మనం ఎప్పుడైతే అప్పుడు మనకి ఈ సౌఖ్యం అంతా వస్తుంది. అది ఆత్మానందం అనేది జరగటం వలన ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అది దానికి సౌఖ్యం అనేది. అందుకని
ఈ మోక్షం అనే సుఖాన్ని అత్యంత సుఖాన్ని పొందటానికి మనం ఇదనమాట. ఇది మోక్ష సుఖానికి మనకి ఏమేం చేయాలి? మనస్సునందు పాపవాసన పోగొట్టుకోవాలి. మనసు నిరంతరము ఆత్మ జ్ఞానం అందే మనం లగ్నం చేయాలి. ఆ సుఖం ఎట్లది అంటే దానివల్ల వచ్చే సుఖం అనేది నిరతిశయమైనది, అంటే ఎటువంటి అది అస్యాలు లేకుండా నిర్మలంగా సుఖంగా ఉండేది. బ్రహ్మాన్ని అంత అనుభవించి బ్రహ్మరూపాన్ని బ్రహ్మత్వాన్ని అనుభవించేది అన్నమాట. ఇది 27, 28 శ్లోకాల్లో టూకీగా దీన్ని చూస్తే, ఇప్పుడు 29వ శ్లోకానికి వెళ్దాం. ఇరవై 29 ఎవరు చదువుతున్నారు? వేణి గారు, ధనలక్ష్మి గారు? నేను చదవనండి, వేణి గారు చదువుతున్నారండి. మీరే చదవండి. ఎవరో వేణి గారు రెస్పాండ్ అవ్వలేదు. మీ గురించి చూస్తాం. చదవండి మేడం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్తాత్మ, యోగంతో కూడుకొన్న మనసు గలవాడు, సర్వత్రా సమస్త చరాచర ప్రాణులందును సమదర్శన సమదృష్టి కలవాడై, ఆత్మానం తన్ను సర్వభూతస్థం సమస్త భూత కోట్లయందున్న వానిగాను, సర్వభూతాని సమస్త భూతములను ఆత్మనిచ తనయందున్నవిగాను ఈక్షతే చూచున్నాడు. యోగంతో కూడుకొనిన మనసు కలవాడు అంటే ఆత్మైక్యమును పొందిన యోగి, సమస్త చరాచర ప్రాణకోటి యందును సమదృష్టి కలవాడై, తన్ను సర్వభూతములందున్న వానిగాను సర్వభూతమును తన యందున్న వానిగాను చూస్తున్నాడు. ఇక్కడ యోగము అంటే ఇందులో ఈక్షతే యోగయుక్తాత్మ అంటే, యోగము అంటే జీవము బ్రహ్మము ఐక్యం. అంటే మన జీవుడు బ్రహ్మము కలవటం అనేదాన్ని యోగము అంట. ఇక్కడ మనస్సు ఆత్మయందు కలవటం, మనస్సుని ఆత్మయందు విలీనం అవటం లేకపోతే కలిసిపోవటం అనేది యోగం. కాబట్టి అట్ట యోగాన్ని సాధించిన వాళ్ళు ఎవరైతే మహనీయులు ఉన్నారో అట్లాంటి వాళ్ళ గురించి ఇక్కడ మనకు వివరణ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇక్కడ సమస్త ప్రాణకోటిలో మనం చూసుకోవాలి, అట్లాగే తనలో సమస్త ప్రాణకోటిని చూడగలగాలి. రెండు రకాలైనటువంటి ఇక్కడ విచక్షణ ఏంటంటే, మనని అందరిలో చూసుకోవాలి, అందరినీ మనలో చూసుకోవాలి. సమస్త చరాచర ప్రాణకోటి అంటే ప్రాణం ఉండే కదలని వస్తువులన్నిటిలోనూ మనం చూసుకోవాలి. అట్లా చూసుకున్నప్పుడు ఇది ఎవరైతే అట్లాంటి సమదృష్టి కలిగి ఉంటుందో, అట్లాంటి దృష్టిని ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళకి ఇది ఈ బ్రహ్మైక్యము అనేది అది ఎట్లా సాధ్యపడుతుంది అనేది చెప్తాను. అది చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం చూసే ఈ సృష్టి ప్రపంచం ఇదంతా కూడా మనకి భగవంతుడి ద్వారా మనకి సృష్టించబడింది. ప్రకృతిలోని భాగం ఇదంతా మనకి అనుకున్నాం కదా. ఇది ఈ అధిష్టానం అంతా ఆత్మ ఎందే కలిపి ఉంటుంది అన్నమాట. దీన్ని ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు తాడును చూసి పాము అనుకుంటాం, లేకపోతే కళ్ళలో కూడా జగత్ పురుషుని అందు కల్పింపండి మన కళని ఇవన్నీ జగత్ పురుషుడు వచ్చేటట్టు ఈ జగత్తుని సృష్టించినటువంటి ఆయనే మనకి అన్ని కల్పించినట్లు ఈ సమస్త ప్రపంచము సమస్త ప్రాణకోటి ఈ బ్రహ్మాండం అంతా ఆత్మ ఎందే ఉండాలి ఉంది అని చెప్పి చెప్తారు. ఈ బ్రహ్మాండం అంటే అన్నిటినీ కలిపేసి వస్తాయి. ఈ 14 భువన భాండాలు 14 లోకాలు ఇవన్నీ మనకి బ్రహ్మాండంలో అన్నీ కలిసిపోతాయి. అందుకని అండం అంటే గుడ్డు, బ్రహ్మాండం అంటే పెద్దది. దానికి ఇంత అని మనము లెక్క చెప్పడానికి కాదనమాట. అందుకని అట్లాంటి బ్రహ్మాండంలో మనం కలిసిపోయి ఉన్నాం. ఆ బ్రహ్మాండాన్ని ఈ ఆత్మలోనే కలిపేసి, ఆత్మ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా ఉండేది. ప్రతి జీవిలోనూ ఆత్మ అనేది ఉంది. అన్నిట్లోనూ మన ఆత్మని మనం చూసుకోమని చెప్తాం. ముందు నుంచి కూడా మనకి ఈ శ్లోకాలన్నింటిలో కూడా మనకి స్వామి చెప్పింది ఏంటంటే, అన్నిట్లోనూ నిన్ను నువ్వు చూసుకో.
నీ ఆత్మ అన్నిట్లో నీకు ఆత్మదర్శనం ఒకసారి అయినప్పుడు అందరిలోనూ నీకు ఆత్మదర్శనం అవుతుంది. అన్నిట్లోనూ నీ ఆత్మే ఉంటుంది, అన్నిట్లోనూ ఒకే ఆత్మ ఉండేది. ఆ విధంగా మనం చూసుకోమని చెప్పి మనకి ఇంత ముందు నుంచి కూడా చెప్తున్నారు. అందుకని మనం అనేది ఈ ఆత్మ అనే దాన్ని అనుభూతి చెందిన వాడు ఎవరైతే ఉన్నారో, ఆత్మ అనే దాన్ని ఎవరైతే దర్శనం చేసుకున్నారో, ఆత్మను ఎవరైతే అనుభవించారో, ఆ అనుభూతిని వాళ్ళు ఎవరైతే దాన్ని ఆకర్షించుకుని అనుభూతి పొందుతారో వాళ్ళకి ఈ బ్రహ్మైక్యం అనేది తేలికైంది. ఇదంతా బ్రహ్మైక్యం అనేది, ఆత్మ అనేది అన్ని చోట్ల ఉంది కాబట్టి ఈ జగత్తునంతటిని మనం చూడగలం. ఆత్మ అనేది మనలో ఉంది, మనము అవతల వాళ్ళలో కూడా ఆత్మ దర్శనం చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రపంచం అంతా కూడా మనం ఆత్మలో చూడగలుగుతాం అన్నమాట. అందుకని ఈ ఈ జగత్ అంతటికి అధిష్టానమైనటువంటి ఎవరిదంటే ఆత్మ అనేది. ఇది ఈ ఆత్మని మనం దర్శించుకుని చూడటం అనేది ఎట్లా వస్తుంది అంటే ధ్యాన యోగం ద్వారా వస్తుంది. అందుకని మనం ఇంకా ఏ యోగంతో కూడా మనస్సు ఎక్కడైనా ఏ యోగం అనేది ఆత్మయోగం వచ్చి ఏదైనా అవ్వచ్చు, మనస్సుని స్వాధీనపరచుకొని మనస్సుని మన లోపలికి తీసుకెళ్ళి మన ఆత్మతో ఐక్యం చేసి మనస్సుని కింద ఉంచి దానిపై నుంచి ఆత్మని పైకి తీసుకొచ్చే యోగం ఏదైనా సరే, ఏ పద్ధతిలో నువ్వు చేసినా ఓకే, నువ్వు ధ్యాన యోగి. అక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ఆత్మ సాక్షాత్కారం నీకు ఎట్లయినా జరుగుతుంది. ఆత్మ ఎందు మనసు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? మన మనస్సుని తీసుకెళ్లి ఆత్మతో కలపటం. ఈ ఆత్మని మనసుని యోగించినప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు నువ్వు ఏ పద్ధతిలో చేసావు, నువ్వు ప్రాణాయామంలో చేసావా, లేకపోతే మెడిటేషన్ ధ్యానంలో కూర్చొని నువ్వు ప్రపంచాన్నంతా మర్చిపోయి నిర్వాణ స్థితికి వెళ్ళి చేసావా అనేది సంబంధం లేదు. ఎట్నుంచి వచ్చినా నువ్వు అక్కడికి చేరావా లేదా, నీ గమ్యాన్ని నువ్వు పొందావా లేదా. మనం గమ్యాన్ని చేరటానికి మనం ఏ మార్గాన్ని అనుసరించాం అనే దానికంటే కూడా ఆ అనుసరించిన మార్గం ద్వారా నువ్వు ఆ స్థితికి చేరుకున్నావా లేదా అనేది ముఖ్యం. అందుకని ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఏ విధంగా చేరినా కూడా ఆత్మ సాక్షాత్కారం ఒకసారి పొందితే మనము ఆ అనుభవాన్ని పొందుతాం. అందుకని చెప్పి మనం ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు, తాను ఆత్మే కానీ ఒకసారి ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత నువ్వు ఆత్మే కానీ ఈ శరీరం కాదు. ఈ శరీరం అనేది నీకు ఒక వాహకం మాత్రమే, ఒక వెహికల్. ఇది నీకు ఈ వెహికల్లో నీ ఆత్మ కొన్నాళ్ళ పాటు ప్రయాణం చేసింది, తర్వాత శరీరం వదిలేస్తుంది, ఆత్మ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. నా విధంగా అనుకున్నప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఈ సర్వాత్మ స్థితి అనేది జరుగుతుంది అనమాట. సర్వాత్మ స్థితి అంటే అన్ని ఆత్మల్లోనూ మనమే ఉన్నాము, అందరిలోనూ మనమే ఉన్నాము అనేటువంటి ఈ ఆలోచన అనేది నీకు వస్తుంది. అది ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో మిగిలినవన్నీ ఆటోమేటిక్ ఆ ఆలోచన వచ్చి నువ్వు ఆత్మ దర్శనం అయిపోయి ఆ బ్రహ్మైక్య రూపం అయిపోయినప్పుడు, స్వరూపంలో కలిసిపోయినప్పుడు ఇక నీకు ఇంకేముంది? బ్రహ్మైక్యంలో కలిసిపోయినప్పుడు, మనం బ్రహ్మైక్యం అయిపోయినప్పుడు, బ్రహ్మస్వరూపంలో మనం కలిసిపోయినప్పుడు మనం ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో పైన ఉంటాం కదా. మనం ఇంక పైన అంతే ఉండేటప్పుడు కదా, ఒక మనకి జీవితం ముగిసిపోయినట్టేగా. ముగిసిపోయింది, ఇప్పుడు ఇంక తర్వాత నేను జీవితం లేదు. చనిపోయింది అనుకోండి, నేను ఈ శరీరం ఇక్కడ ఉండిపోయింది అనుకోండి, ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి పైకి పరమాత్మ దగ్గరికి, ఇంక ఈ నా శకం ముగిసినట్టేగా, అరుణాని శకం అయిపోయింది ముగిసినట్టే. అంతే. అయిపోయింది అయిపోయింది ఒక్కడితో. అందుకని నువ్వు ఆత్మ అనేది ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు నీకు ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ సృష్టి, బ్రహ్మాండం అన్నిటినీ నువ్వు ఆ బ్రహ్మలోనే ఉన్నప్పుడు నువ్వు అన్నిటిని దర్శించగలుగుతావు. అదేనమాట. అందుకని సర్వాత్మ స్థితి అనేది అప్పుడు జరుగుద్ది. అంతేగాని నేను ఇంకా శరీరమే, ఈ శరీరం నాదే అనుకునేవాడు ఇంకా ఆత్మని చేరలేదు, ఇంకా పరిపక్వత రాలేదు అనేది ఆలోచన అనమాట. అందుకని అట్లాంటి వాడు సర్వభూతాల్లోనూ అన్ని జీవుల్లోనూ తాను చూసుకోలేడు. అట్లాగే తనలోనూ అన్ని జీవుల్ని చూడలేడు. ఇప్పుడు మనం అన్ని జీవుల్లో ఉన్నాము సార్, అనుకుంటే మనల్ని మనం చూసుకుంటే చాలు సార్, మనలో అన్ని జీవులు మనం చూసుకోవద్దు. మనల్ని మనం చూసుకున్నాక స్థితి ఇది. అంతే అంతే సార్. ఈ జన్మలో నన్ను నేను చూసుకుంటాను సార్, కుక్కర్ని, పిల్లిని, ఇంక వేరే జీవుల్ని నేను స్మరించలేను. అది ఎందుకు చెప్తున్నారంటే నువ్వు ఆ ఆ దేహము అనేది వదిలేసి నీ ఆత్మ దర్శనం నీకు జరిగిందంటే నువ్వు నేను దేహము, నేను అరుణ అనేది మీరు దాటిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయారు మీరు.
అంతే. ఆ స్టేజ్ దాటిపోయి నేను ఆత్మని, ఆత్మదర్శనం జరిగింది, నేను బ్రహ్మంలో ఐక్యమైపోయాను బ్రహ్మంలో అని చెప్పి అనుకున్నప్పుడు మీరు అన్ని ఎందుకు చెప్తున్నారంటే నిన్ను నువ్వు ఎందుకు చూసుకోవాలి అనేది, నువ్వు ఎప్పుడైతే కుక్కలోను, పిల్లిలోను, మనిషిలోను, అవతల మనిషిలోను, ఇంకో దాంట్లోనూ చాకులు, గుడ్లు అన్నిట్లో నిన్ను చూసుకోగలుగుతావో వాటిని నువ్వు నష్టపరచలేవు. అవును సార్, అవును సార్. మరి శరీరం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మన ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడే దర్శించుకోవడం అనేది సాధ్యమవుతుంది. అంతే అవును కదా? శరీరాన్ని అవును. విడిచిపోయినాక మన వల్ల మనకు తెలియదు ఈ ఏది. శరీరం విడిచిపోవటం అనేది ఆత్మని తీసుకెళ్లి బ్రహ్మంలో కలిపేస్తున్నాం మనం. ఆ శరీరం ఉన్నంత కాలము, అందుకనే స్వామి ముందు ఏం చెప్పారు, నువ్వు ఎప్పుడు ఉంటావో, ఎన్నాళ్ళు ఉంటావో, ఎక్కడ ఉంటావో నీకు తెలియదు, నువ్వు ఇంకో క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ భగవద్గీత చదువుకుంటాను, భాగవతం చదువుకుంటానని కాదు. నువ్వు ఎప్పుడు నీకు వీలైతే వయసుతో నిమిత్తం లేకుండా నువ్వు అది చదువుకో, నువ్వు దాన్ని ఆచరించు అని చెప్పింది స్వామి. ముందే చెప్పారు మనకి ఇది. అది మనం ఏ వయస్సులో ఉన్నాము అని చెప్పేది. కాకపోతే మనకి దురదృష్టకరమైన విషయం ఏంటంటే భగవద్గీత పోయిన తర్వాత వినిపిస్తున్నారు. అదొక దురదృష్టకరమైన విషయం. భగవద్గీత పోయిన తర్వాత ఎందుకు వినిపించి ఏం ప్రయోజనం ఉంటుంది? వింటదా ఆత్మ? ఏమన్నా ఆత్మ వెళ్ళిపోయింది అప్పటికి. ఏం ప్రయోజనం లేదు. ఆ ఉన్నవాళ్ళైనా పోనీ వినేవాళ్ళు, బతికున్నవాళ్ళైన వాళ్ళు వింటున్నారా అంటే ఆస్తుల కోసం, అప్పుల కోసం తగాదాలు పెట్టుకుంటారు. ఈ పోంగనే, అవతల పోంగనే, ఇంకా అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే తగాదాలు పెట్టుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడు మనం సాధించేది అంటే ఇవన్నీ. అందుకని స్వామి ఇవన్నీ కాదు, నీవు ఎప్పుడు నీకు అవకాశం ఉందో అప్పుడు నువ్వు మొదలుపెట్టు, నువ్వు చెయ్యి. నువ్వు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు రేపు అనేది ఉందో లేదో నీకు తెలియదు. రేపు కదా, నేను ఇంకో తర్వాత ఇంకో గంట ఉందో లేదో మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఉన్న సమయాన్ని దీని కిందే నువ్వు ఖర్చు పెట్టుకో, వెచ్చించు. ఉన్న సమయాన్ని దీని కింద ఉపయోగించుకో. అంతేగాని అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి అనవసరమైనవన్నిటినీ నీకు ఈ ఐహికమైనటువంటి వాటన్నిటికీ వెనక్కి వెళ్ళకు. అవన్నీ తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఏంటి అంటే ఇదే. దీన్ని నువ్వు నిరంతరము స్వామి ధ్యానంలో ఉండి, ఆత్మధ్యానంలో ఉండి సాధించు అని చెప్పారు. అందుకే సమస్త చరాచర జీవకోటిలో నువ్వు ఉండు అంటే నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నువ్వు ఎప్పుడైతే నీలో నిన్ను నువ్వు చూసుకున్నావో నువ్వు అందరిలోనే నిన్ను చూడగలుగుతావు. అందరిలోనూ నువ్వు చూసినప్పుడు నువ్వు అన్నిటినీ ప్రేమించగలుగుతావు, పూజించగలుగుతావు, అభిమానించగలుగుతావు, ఆప్యాయత పంచగలుగుతావు. ఎవరికి కూడా ఎటువంటి నష్టం నువ్వు చేయలేవు. అందుకనే సమస్త చరాచర కోటిలో కూడా నిన్ను నువ్వు చూసుకో అంటే ఆత్మదర్శనం అయిన వాడికి అన్నిట్లోనూ ఆత్మే కాబట్టి ఉండేది, ఆత్మదర్శనం అవుతుంది కాబట్టి అని. నేను అవతల వ్యక్తి తెల్లగా ఉన్నాడు కాబట్టి, అందంగా ఉన్నాడు కాబట్టి నేను అతనిలోనే దర్శనం చేసుకుంటాను. రెడిక్యులస్. ఆమె బాగుంటది, ఆమెలో నా ఆత్మదర్శనం చేసుకుంటాను. రెడిక్యులస్. మనం ఎవరినైనా సరే, అందుకని మొదట్లో కూడా మనకి చెప్పింది చండాలుణ్ణి, ఆవుని, కుక్కని, చండాలుణ్ణి, బ్రాహ్మణుణ్ణి వీళ్ళందరినీ నువ్వు సమానంగా చూడగలగాలి. అవందరినీ సమానంగా చూడగలిగినప్పుడే నీకు ఆ సమదృష్టి వచ్చినప్పుడే నీకు ఆత్మదర్శనం అనే దానికి నువ్వు ఒక స్టెప్. అది ఇక్కడ కూడా అందుకే అదే చెప్తున్నారు. ఇక్కడ కూడా సమదృష్టి నీకు చరాచర జీవకోటిలో అందులో కూడా నువ్వు సమదృష్టితో అందరినీ చూడగలగాలి. అట్లాంటప్పుడే నువ్వు ఈ నీ ఆత్మదర్శనం అనే దాన్ని పొందగలుగుతావు అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనకు చూడండి అక్కడ, అందుకనే ఆత్మభావన కలవాడు ఉపాధులందు భేదమును చూడక అంతయు ఆత్మగానే చూచును. అటువానికి పరప్రాణి ఎడల ద్వేషం ఉండదు. అంతయు తన ఆత్మయే, తన శరీరమే, తన మనస్సు అనుకున్న వానికి మాత్రమే పూర్ణ దయ, పూర్ణ కరుణ, పూర్ణ ప్రేమ కలుగలవు. ఎప్పుడైతే నీ ఆత్మ నువ్వు అందరిలో చూసుకుంటావో, నువ్వు నిన్నెట్లా ప్రేమించుకుంటావో నువ్వు వాళ్ళను కూడా అలాగే ప్రేమిస్తావు, అలాగే అభిమానిస్తావు, అలాగే నువ్వు ఆ దయా కరుణ ఇవేవైతే ఉన్నాయో వాటిని పంచుతావు అన్నమాట. దీనికి ఆధారం ఏంటి అంటే ఇట్లాంటి దీనికి ఆధ్యాత్మిక క్షేత్రం అనేది దీనికి ఆధారం. మనం ఈ నైతికమైనటువంటి స్థితిలో నుంచి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోకి మనం వెళ్తున్నాం కాబట్టి దీనికి, ఈ ఆధ్యాత్మిక స్థితికి నైతికమైన స్థితి ఆధారమైనప్పుడు మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ప్రాణంతో ఉండి
జీవంతో ఉండి జీవుణ్ణి మనం బ్రహ్మంతో ఐక్యం చేసిన తర్వాత మనం ఆత్మదృష్టి అనేది తీసుకుని మనం అందరిలోనూ ఆత్మను చూడగలుగుతున్నాం కాబట్టి అందరినీ మనం అన్ని సమస్త చరాచర జీవకోటి అది ఆక పిండాక కాయ పువ్వ అనేది ఏమీ సంబంధం లేదు. ఏదైనా కూడా అన్నిటిలోనూ మనం చూసుకోగలుగుతున్నాం కాబట్టి మనకి ఈ ఆత్మ దర్శనం అనేది అయినప్పుడు ఆత్మ సర్వము ఆత్మే, ఆత్మే సర్వము, ఆత్మ అందే సమస్తం ఉంది అని చెప్పేసి అని మనం ఆ సిద్ధాంతానికి దీనికి మనం కట్టుబడి ఉంటాం. ఆ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని మనం ఎప్పుడు కూడా మనం అందరిలోనూ మనం చూసుకోవాలి. మనలో అందరూ ఉండాలి. మనలో అందరూ ఉంటే కూడా మనం ఎవరికి ఎటువంటి అపకారం చేయలేం. ఈ రెండు స్థితుల్లో ఉండి ఈ రెండింటి స్థితుల్ని సమంగా చూడగలిగిన వాడే ఈ సమస్త తన ఆత్మ యందు ఉండగలడు అనమాట. ఏ యోగి యొక్క లక్షణం ఏంటంటే సమదృష్టి ఉండాలి, సమస్త ప్రాణకోటిని తనలో చూసుకోవాలి, తన ఆత్మని సమస్త ప్రాణకోటిలో కూడా చూడగలగాలి. అట్లాంటి వాడికే ఈ యోగ దృష్టి అనేది లేదా యోగి అనేటువంటి లక్షణాలు. యోగి అంటే ఊరికే కాషాయ వస్త్రాలు కట్టుకుని పాదుకులు వేసుకుని శంఖలో ఒక జోలి వేసుకుని కమండలము ఇవన్నీ పట్టుకుని ఆ జుట్టంతా వేలాడబడిపోయి గుంటలు కట్టిపోయి మన ముఖాన్ని ఇంత రామాలు పెట్టుకుని వెళ్ళేవాడు యోగి కాదు. యోగి అనేవాడు నువ్వు ఏ పెయింట్ షర్ట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, సూట్ వేసుకున్నా, బూట్లు వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా సమస్త ప్రాణకోట్లో తను చూసుకోగలగాలి. తనలోనే సమస్త ప్రాణకోటిని చూడగలగాలి. ఈ రెండింటిని కూడా మళ్ళీ చూడటం సమానంగా చూడాలి. ఈ సమానంగా చూసేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అంటే స్థిత ప్రజ్ఞత ఏదైతే ఉంటుందో అది యోగి యొక్క లక్షణము. అతడే యోగి అనేది మనకి ఇక్కడ స్వామి చెప్తున్నారన్నమాట. అందుకే మనం ఈ యోగం అనే దాంట్లో పూర్ణత్వం అనేది కావాలి అంటే సంపూర్ణంగా మనం దాన్ని అనుభవించాము, లేకపోతే అనుభూతిని పొందాము, దాంట్లోకి మనం ఐక్యం అయ్యాము అంటే మనకు కావాల్సింది సర్వం సమానత్వము, విశాల దృష్టి, ఈ రెండు ఉండాలి. ప్రతిదాన్ని కూడా మాకు ఒక ఆయన చెప్పుకోడు, మా రెడ్డి గారు ఒక ఆయన ఉండేవాడు. కొంతమంది మనం వెహికల్తో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా మంది ఫాస్ట్గా వెళ్ళిపోతారు, దోసుకుని కార్ అయినా మోటార్ సైకిల్ అయినా టూ వీలర్ అయినా ఏదైనా సరే చూసుకుని వెళ్ళిపోతుంటారు. మనం తిట్టుకుంటూ ఉంటాం, ఏమొచ్చింది వీడికి దోసుకుని వెళ్తాడు, తగిలితే ఏమైపోతాడు, అనవసరంగా మన నెత్తినకి వస్తాయి అన్నీ మనం తిట్టుకుంటుంటాం. ఆయన ఏమంటాడంటే అది వాళ్ళది కల్ట్ ఏదో ఉంది, ఇంకో అమ్మవారి ఇది వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఆయన వాడికి ఏమంత అవసరం వచ్చిందో అత్యవసరం అందుకని పోతున్నాడు, సరే పోనీలే అని అనుకో అంటాడు. అంత అత్యవసరంగా వెళ్తున్నాడు అంటే వాడికి ఏదో అవసరం ఉన్నట్టు అవతల మనకంటే ఎక్కువ అవసరం ఉంది, పోనీ ఎందుకు నువ్వు తిట్టుకోవటం వాడిని అంటే మనం అట్లా వెళ్ళినా ఒక్కడి తిట్టకపోయినా ఎలా వెళ్ళినా కూడా మనం దాన్ని సమంగా చూడాలి. కోపం తెచ్చుకోకూడదు, అది మనం తిట్టుకోకూడదు. ఇట్లొచ్చాడు అట్లొచ్చాడు, లెఫ్ట్ నుంచి వచ్చాడు రైట్ నుంచి వచ్చాడు, నా కారుకు తగిలేది నా స్కూటర్ తగిలేది నీకు, ఇవన్నీ ఏమీ తలుచుకోకూడదు. ఆ విధంగా నువ్వు సమదృష్టిని పెట్టుకున్నప్పుడు నీకు మిగిలిన వాటికి కోపం ఏమొస్తుంది? ఇంకా ఓకే, ఏ పాపం ఉంది, ఏ కర్మ అర్జెంట్ ఉంది, వెళ్తున్నాడులే సర్లే అని అనుకున్నాం అనుకోండి, ఇక మన కోపం రాదు. ఆత్మలో కూడా మనం పరమాత్మ చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మనం ఆత్మ చూడగలుగుతాం. ఇప్పుడు మాత అమృతానందమయ్యి తెలుసు కదా. తెలుసు ఎవరికి తెలియదా ఏంటి? తెలుసు సార్. అవును, మీకు తెలుసు, ఇంకా ఎవరికి తెలియదా అని అడుగుతా. ఇంకా ఎవరికైనా అందరు బిజీగా ఉన్నట్టున్నారు సార్. మండేగా సండే బద్ధకం కొంచెం కంటిన్యూ అవుతుంది, మ్యాండేటరీ. అదే అక్కడ ఆవిడ ఆశ్రమం పాలక్కాడ అవతల ఉంది, కేరళలో ఉంటుంది ఆవిడ ఆశ్రమం. ఇక్కడ మనకు కూడా విజయవాడలో కూడా అమృతానంద ఇన్స్టిట్యూషన్ ఉంది, కాలేజ్ ఉంది. చాలా చోట్ల వాళ్ళ కాలేజీలు, హాస్పిటల్స్ అవన్నీ ఉన్నాయి. ఆవిడ గొప్పతనం ఏంటంటే, ఆవిడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి భక్తుడిని ఆవిడ దగ్గరికి, ఆమె ఉపన్యాసాలకి ప్రవచనాలకు వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ కావలించుకుంటారు. మాతా అమృతానందమయ్యలో ఆమె ప్రతి వాళ్ళని
ఇట్లా కాల్ ఇచ్చుకుని తక్కువ పంపిస్తారు. మంది వస్తారా సార్? ఎక్కువ మంది వేల మంది వస్తే ఉంటారు, వేల మంది ఉంటారు. ఓయమ్మ, టైం కుదరదు కదా సార్? టైం ఎలా? అందరూ లైన్లో నిలబడతారు, అందరినీ కాల్ ఇచ్చుకుంటారు. ఇట్లా 2 చేతులు వేసి మళ్ళీ పంపిస్తారు. ఆవిడ కనుక అట్లా వేసినప్పుడు అవతల వాడు ఏదో బాగా టెన్షన్ లో ఉన్నాడు, బాగా కొంచెం బాధలో ఉన్నాడు అంటే పక్కన కూర్చోబెట్టుకుంటారు. నేను ఇప్పుడున్నారా? ఆవిడ ఇప్పుడున్నారా? ఉన్నారు. ఆవిడ కరూరు వచ్చారు, నేను శారదా కరూరులో పనిచేసేవాడు. పీఠాధిపతి తను కూడా అంతే సార్, ఉమ్, మాట్లాడతారు మనతోటి. అక్కడ శృంగేరిలో మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆయన ఆశ్రమం ఉండడానికి వెళ్ళినప్పుడు రూట్స్ మనం ఆఫర్ చేస్తే తీసుకొని మాట్లాడి, మన మాటలో ఆయనకి తెలుస్తుంది ఏమన్నా డిఫరెన్స్ ఉంది అంటే, ఒక నిమిషం ఇక్కడ ఇది కూర్చోమ్మా అని చెప్పి ఆ టెన్షన్ ని రిలీఫ్ చేసి అంతా బాగా ఉంటుంది అని చెప్పి మనల్ని కూల్ డౌన్ చేసి పంపిస్తారు అనమాట. మేము కరూరులో ఉన్నప్పుడు వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు మేము వెళ్ళాం అందరం, అంటే మా బ్యాంక్ తరఫునే కదా, మాకు కొంచెం స్పెషల్ ఎంట్రీతో ముందుకెళ్ళి కూర్చున్నాం. అయిపోయింది ఆవిడ ప్రవచనంలోనే మెడిటేషన్ చేయిస్తారు. చేసిన తర్వాత లోపలికి వెళ్తున్నాం, అందరం ఎగ్జిక్యూటివ్స్ మొత్తం అంతా వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ పంపించారు, ఒక ఆయన్ని మాత్రం ఆవిడ కూర్చోబెట్టుకున్నారు పక్కన. ఆయన ఏంటంటే రికవరీ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట, ఏజీఎం. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించేశారు. తర్వాత తెల్లారి మేము అందరం జోక్ అనమాట ఆయన మీద, నీకు ఆ రికవరీ గురించి టెన్షన్ పడుతున్నట్టున్నావు, అందుకే ఆవిడ నేను పక్కన కూర్చోబెట్టారు, నీకు అంతా మనశ్శాంతిగా ఉంటుందిలే అని చెప్పని రోజు పొద్దున్న ఆయన్ని కొంచెం సతాయించేవాళ్ళం అనమాట. ఆ విధంగా అట్లా ఏదైనా కొంచెం మన టెన్షన్లో ఉన్నాము, కొంచెం బాధలో ఉన్నాము అట్లా అనిపిస్తే పక్కన కూర్చోబెట్టుకుని కాసేపు ఓదార్చి పంపిస్తారు. మొత్తం ఎన్ని వేల మంది ఉన్నా సరే అన్ని వేల మందికి ఆమె ఆ కౌలింత అనేది ఇస్తారు. ఆమె ఆశీర్వచనం అది, ఆ పద్ధతి. ఇట్లా చెయ్యి తల మీద పెట్టడం, అక్షంతలు వేయటం, అట్లంతా వేరు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి ఉంటుంది, వాళ్ళ పద్ధతి. ఆవిడ జీవిత చరిత్ర కనుక చూస్తే అసలు ఎన్నో కష్టాలు పడి, మామూలుగా కష్టాలు కాదు అవి, ఆమె పడ్డ కష్టాలు ఆ జీవిత చరిత్రలో చూస్తే. అట్లాంటి బాధలు, ఎన్నో బాధలు అనుభవించి ఆ బాధల్లో నుంచి బయటకు వచ్చి మెల్లగా ఆమె ఈ ఆధ్యాత్మికత వైపు మరలి అక్కడి నుంచి ఈమె అంత ఆ మలయాళంలోనే చెప్తుంది, ఏ భాషలో చెప్ప, మలయాళం తమిళ్ కూడా చెప్తారు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. దాని నుంచి ఆమె ఈ ఆధ్యాత్మికత వైపు వచ్చి ఇవన్నీ చేసి ఇప్పుడు బెంగళూరులో కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆవిడ చాలా ఉన్నాయి. పాలక్కాడ్లో ఉంది, పాలక్కాడ్ నుంచి కొంచెం అవతల దూరం తర్వాత నెక్స్ట్ వస్తుంది వాళ్ళ స్టాప్. పాలక్కాడు ట్రైన్ పాయింట్ అనమాట. ఈ మనకి విజయవాడలో కూడా ఉంది అమృతానందమయ్య కాలేజ్, ఇక్కడ కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. అమృత ఇన్స్టిట్యూట్ అని ప్రతి చోట్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆవిడేం చదువుకోలేదు, అది విచిత్రం. ఆవిడ అన్ని భాషలు మాట్లాడతారు, అన్ని విషయాలు చెప్తారు, అందరికీ ఆ స్వాంతన అంటే శాంతి అనేది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అది అంత గొప్పవాళ్ళు. అట్లా మనం ప్రతి దాళ్ళలోనూ నువ్వు ఆత్మని చూడగలగాలి అనేది, సమదృష్టి అనేది అది. అవతల నువ్వు ఎవరు అనేది ఆవిడకి అనవసరం. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే నీకేదో అవసరం ఉండి వచ్చావు, నువ్వేదో వినటానికో నేర్చుకోవటానికో నువ్వేదో పొందటానికి ఇక్కడికి వచ్చావు, అది ఆవిడిస్తారు. ఆ విధంగా అన్నమాట. మనకి అంత గొప్ప వ్యక్తి ఆవిడ, అంత గొప్ప సెయింట్ ఆవిడ అసలు. అది అందుకని ఆవిడకి ఇంగ్లీష్ లో హగ్గింగ్ సెయింట్ అంటారు ఆవిడని. వాళ్ళు ఫారిన్ కూడా వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు, అన్ని ప్రవచనాలన్నీ ఉంటాయి అందుకని వాళ్ళంతా అక్కడ హగ్గింగ్ సెయింట్ అంటారు ఆవిడని. మనకేమో అమృతానందమయ్య పేరు తెలుసు కాబట్టి మనం పలుకుతాం, కాబట్టి మనం మాత అమృతానందమయ్య అని మనం పలుకుతాం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పద్ధతులు ఉంటాయి, వాళ్ళు ఆచరించే పద్ధతులు. ఆ సమదృష్టి, లేకపోతే అందరిలో తను చూసుకోవడం, తనలో అందరూ. ఆవిడ ఒక ఎగ్జాంపుల్. ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. ఇప్పుడు మనం కంచి పరమాచార్య చంద్రశేఖర్ సిద్ధాంత స్వామిని చూస్తామంటే ఆయన అంతే ఉంటారు. వాళ్ళు అంతా ఆ స్థాయి చెందిన వాళ్ళు, స్థాయికి చేరిన వాళ్ళు కష్టపడి మనస్సుని ఇది చేసుకుని లోపరుచుకొని నియంత్రించుకొని దాన్ని ఆత్మతో అనుసంధానం చేసి నేనంటే ఏంటి అని తెలుసుకుని వచ్చిన వాళ్ళంతా. అందుకని మరి చెప్పి కొంతమంది ఆరాలోకి రానివ్వడానికి ఇష్టపడరు కదా సార్.
అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆరాల్లోకి రానివ్వడానికి అని కాదు, దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ శక్తి మనకు అది వస్తుందని కాదు, ఆ ఎటువంటి కల్మషాలు ఉన్న వాళ్ళ ద్వారా మనం ఏమైనా ఎక్కడైనా మనకి ఇది వస్తుందేమో అని చెప్పి తర్వాత కొంతమంది పాద నమస్కారం చేయనీరు, దగ్గరికి వచ్చినా కూడా పాద నమస్కారం చేయనీరు. ఇప్పుడు జిఆర్ స్వామి ఉన్నారు అనుకోండి, మనకు అభిషేకం మన పాదాభిషేకం చేయిస్తారు, అయితే ఛార్జ్ చేస్తారు, అది వేరే విషయం. అది దానికి ఇంటికి రావాలంటే ఇంత అని ఛార్జ్ చేస్తారు, అని ఆయన రేట్లు ఉన్నాయి. అయితే ఎందుకంటే ఆయన అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని నడుపుతున్నారు, వాటన్నిటికీ డబ్బులు కావాలి. అప్పుడు మనం ఎక్కువగా ఎప్పుడు చేశారంటే రామానుజుల వారి ఆ విగ్రహం చేయించినప్పుడు ఆయన ప్రతి దాంట్లోనే నిర్మోహటంగా డబ్బులు వసూలు చేశారు. ఎందుకంటే దాదాపు 600 కోట్ల పైన అయింది దానికోసం అని చెప్పి నిర్మోహటంగా డబ్బులు వసూలు చేశారు. అప్పుడు అది ఇప్పుడేమో తెలియదు, అప్పుడైతే మాత్రం 4 లక్షలు 5 లక్షలు తీసుకునేవాళ్ళు అందరి దగ్గర. అంత ట్రస్ట్ కి సరే దీనికి వెళ్ళాయి ఆ విధంగా అనమాట. అట్లాగే కంచి ఆచార్యుల వారు, ఇప్పుడు మన పుట్టపర్తి బాబా దగ్గర వీళ్ళందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి ఉండే. పుట్టపర్తి బాబా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఎవరింటికి, కాకపోతే పాదాభిషేకం ఆయన్ని చేయించుకునేవాళ్ళు అక్కడ ఆయన ఆశ్రమంలోనే. ఆయన ఎవరింటికి వెళ్ళినట్టుగా పెద్ద దాఖలాలు లేవు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఇట్లా వాళ్ళు ఆ దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు, మనసుని ఆత్మని ఏకం చేసి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళు సాధించగలిగిన వాళ్ళంతా. మనిషి తలుచుకుంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. మనకు కావాల్సింది అనుకుంటే మనం సాధించగలుగుతాం. అది మనం ఆ సంకల్ప బలం అనేది ఉండాలి. సంకల్పం అనేది చేసుకుని ఆ బలం ఉంటే, ఇప్పుడు మనందరం సంకల్పం లేకపోతే నేను వినాలి అనే సంకల్పం లేకపోతే మీరందరూ ఎందుకు వస్తారు? పని చేసుకుంటూ కూడా ఒక చెవి ఇటు పక్క నుంచి మన మనసులో అంతే కదా సగం సార్, ఇటు అంతే పక్క కదా. కేసేస్తే కదా ఉండేది. ఇది కూడా సంకల్పమే. ఆ, నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పంతోనే కదా మనం వస్తున్నాం ఇక్కడికి. అది మనం కొంచెం కూడా నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, మెల్లమెల్లగా అయినా సరే ముందు మన మనసుని ఏకాగ్రం చేసి ఒక ఆ నామస్మరణ అనే దాన్ని ముందు మొదలు పెట్టుకుంటే తర్వాత అన్ని ఒక్కోటో దానికి వచ్చేస్తాయి. మనకి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఇవి ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం పొందగలుగుతాం, చేయగలుగుతాం. మనకి ఇష్టం లేదు ఒకదాన్ని కొంతమంది, ఇప్పుడు మనకు అదే పునాలో రజనీ శాస్త్రం ఆయన చెప్పేది ఏంటి, నీ కోరిక ఉంది ఒక వస్తువు మీద, తీర్చేసుకో. ఇక మళ్ళీ ఆ కోరిక, ఆ వస్తువు గురించి నీకు ఆలోచన రాకూడదు. నీకు కామం అనేది కావాలి, ఓకే తీర్చేసుకో. ఇక విరక్తి పుట్టాలి దాంట్లోని, ఆ స్థాయికి వెళ్ళు. విసిరిపోయి విరక్తి పెట్టేసి నాకు వద్దు అని చెప్పేసి నువ్వు ఇటు వచ్చేస్తావు. ఏదైనా సరే కొంతమంది ఒక్కొక్కళ్ళు అసలు కోరిక అనేది నీ మనసులో రాని బాకు అనేది మనకి ఇక్కడ. ఆ కోరిక అనేది మనసులో రాకుండా ఉండాలి అంటే ఆ కోరికని తీర్చేసుకుంటే ఇక మనసులోకి రాదు. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టాయి. నువ్వు ఆ కోరిక తీర్చేసుకున్నావు, లేదు నీకు ఆ కోపం వచ్చింది, ఎవరన్నా తిట్టాలి, తిట్టేసేయి. వాడి ముందు ఎదురుగుండా నీకు తిట్టే ధైర్యం లేదు, సరే మనకు ఉంది కదా ఒక స్టేజ్, వాడిని నానా తిట్లన్నీ గాల్లోకి దంచడం, లేకపోతే కాగితం మీద రాస్తే ఆ కాగితం చించి మంటలో పడేసి వాడిని తగిలిపెట్టేసి, అబ్బా నాకు దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని చెప్పి మన మనశ్శాంతి పొందటం కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిలో వెళ్ళు. ఇవన్నీ చేసేసిన తర్వాత నీకు దాని మీద విరక్తి వచ్చిన తర్వాత ఇక నువ్వు రావా, దాని జోలికి వెళ్ళకు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంది, అందుకని గమ్యం అనేది ముఖ్యం, కానీ నువ్వు ఏ దారిలో వచ్చావు అనేది ముఖ్యం కాదంట ఆయన చెప్పేది. నువ్వు గమ్యం చేరిన తర్వాత, నువ్వు ఆత్మానందము ఆత్మదర్శనం అయిన తర్వాత, నువ్వు దర్శనం ద్వారా నువ్వు పొందే అనుభూతి, ఆనందము, సుఖం ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఇంకెక్కడా పొందలేవు. కాబట్టి అది పొందటానికి నువ్వేం చేయాలో వచ్చి చలో 6:25. క్లోజింగ్ ప్రేయర్.
ధనుష్ గారు. చెప్తున్నాను. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా యాడ్ చేస్తారా అండి? వేణి గారు, జ్యోతి గారు, లలిత, భవానీ గారు, ప్రభావతి, శ్రీలక్ష్మీదేవి, భవానీ గారు, డాక్టర్ గారు, జయశ్రీ ఉన్నారాయణ, నా క్లాస్కి రెడీ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా అవ్వదు, ఎటు తిరిగి నాకు 3 minutes ఉంది అని అన్మ్యూటే చేయట్లా. జ్యోతి, లలిత గారు ఏదో మాట్లాడుతున్నారు. లలిత అన్నాళ్ళు మట్టి పల్లెంట్లో. జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. జయశ్రీ. ఆత్మస్థితికి వచ్చామని అనుకున్న తర్వాతే ఇంకా అలర్ట్నెస్ కూడా, అవేర్నెస్ కూడా ఉండాలి సార్. అది అంటే పత్రిజీ గారి చూస్తూ ఉంటాం కదా, అయితే ఆయన అందరూ ఒకటే ఆత్మస్థితిలో ఉన్న, ఆయన ఆత్మస్థితికి చేరుకున్నారు. అందరినీ సమస్థితిలో, వాళ్ళు స్త్రీల పురుషుల చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని లేకుండా అందరినీ సమస్థితిలో, అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పొజిషన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళ పొజిషన్ కానీ థర్డ్ అయితే, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది తెలుసుకోగల కెపాసిటీ గురువుకి ఎప్పుడు ఉండదు. కాకపోతే అక్కడ అటెండ్ అయిన వాళ్ళు, అంటే టీవీ న్యూస్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ వచ్చినాయన్నమాట ఒక టైంలో, 2012 ఆ టైంలో అనమాట. కానీ ఈయన అందరినీ వాళ్ళు ఫొటోస్ తీసుకునేటప్పుడు కానీ, వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నప్పుడు కానీ, ఒక ఆత్మ స్త్రీ జన్మ తీసుకుంది, పురుష జన్మ తీసుకుంది అన్న స్థాయిలో మాత్రం ఆయన ట్రీట్ చేసేవారు అందరినీ. భుజం పైన చేయి వేసి ఫోటో దిగడం కానీ అలాంటివన్నీ చేసినప్పుడు కూడా డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి. అదేంటి, అది అలా చేయకూడదు కదా, ఆయన అలా బిహేవ్ చేయకూడదు కదా అన్నట్టు. కానీ ఆయన కేవలం ఆత్మస్థితిలో వారు ఉన్న స్థితిని బట్టి వాళ్ళతో ఫ్రెండ్లీగా అంటే న్యాచురల్ గా ఉండడం అనేది ఆయన మూవ్ అయ్యేవారు. కానీ వీళ్ళు అదర్స్ అందరూ ఆ స్థితి అర్థం చేసుకునే స్థితి అనేది చూసే వాళ్ళందరికీ ఉండదు కదా, వారి స్థితిని బట్టి వాళ్ళు అర్థం చేసుకునేవారు అనమాట. న్యూస్ ఛానల్స్ వాళ్ళైనా అదర్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళైనా సరే. అదంతా ఒక రాజకీయ వేదిక. అది దాంట్లో జరిగింది, ఆయన కావాలని చేస్తారు, అది వదిలేండి. అంటే కానీ ఇంకొకటి ఏంటంటే, అదే సార్ అలా కూడా ఉంటది ఆ స్థితికి అనుగుణంగా. ఇంకా ఇందాక సుకన్య కూడా చెప్తుంది కదా, పాద నమస్కారం చేయడానికి వాళ్ళకి ఆరా ఉంటుంది. అది కూడా ఒక అందుకు ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గురువుని కలవాలన్నా అది మామూలు విషయం అనేది కాదులే. ఆరా మనకి కనెక్ట్ అయ్యేంత స్థితి కూడా అన్నిసార్లు ఏమో మనకు తెలియదు, కానీ మేబీ వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి, ఫోకస్ ని బట్టి కూడా కలిసే అవకాశం రావచ్చు. కానీ మన ఆరాకి వాళ్ళ ఆరాకి కూడా కనెక్ట్ అయ్యేంత స్థితికి మనం రీచ్ అవ్వాలి. అంటే అది ఇంట్రెస్ట్ అయినా అయి ఉండాలి, లేదంటే దాని మీద ఉన్న ఆదుర్ద తాపత్రయం అయినా అయి ఉండాలి. అవి ఏదో ఒకటి ఉంటే కానీ మనము గురువుని కలవాలంటే అది మామూలు విషయం కాదు, మాటల్లో జరిగేది కూడా కాదు. దానికి కొంచెం ఒక ఇంత అర్హత అనేది కూడా, ఎలిజిబిలిటీ ఉంటేనే మనం వాళ్ళని కలిసే భాగ్యం కూడా మనకు దొరుకుతుంది అనేది కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లలిత, ఇంకెవరైనా యాడ్ చేస్తారండి? రికార్డింగ్ క్లోజ్ చేయండి సార్.